నిజంగా నాకు అనిపిస్తుందిలా ఈ చదువులు చదువుకునేటోళ్ళంటే మన రేవంత్ సార్కు నచ్చనా ఏంది ఆ? జనాలు ఎవ్వరు చదవద్దు అని అనుకుంటాడా ఎట్లా ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు సారే కదా చదువుల మంత్రి. సార్ ఏ పాట చదివిండో నన్ను అడగొద్దు మరి. కానీ సారు చదువుల మంత్రి అయిన కాంచేలి పిల్లగాళ్ళు రోడ్ల మీదకి వచ్చిరు, గురుకులాలు సత్యనాశ అయినాయి అని అంటారు. ఆఖరికి ఇప్పుడు మెడికల్ కాలేజీలకు కూడా తాళాలు పడుతున్నాయి వాళ్ళ. అరే ఎంత అన్యాయం ఇది. చూడురి స్టోరీ. ఇగో తాళం చూడురిగో, ఇది ఏ ఇల్లో ఆఫీసో కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అంటే పిల్లలు ఇంట్లోనే ఎంబీబీఎస్ చదువులు చదివి డాక్టర్లు అవుతారు అన్నట్టు. డాక్టర్ చదువు చెప్పే కాలేజీకి ఇప్పుడు తాళం వేసిరు. ఎందుకంటారా, ఈ కాలేజీ బంగ్లాకు కిరాయి కడతలేదట మన సర్కారు. ఎన్నాళ్ళ నూపుక పడతారు. ఏడాదిన్నర దాటే ₹1 ఇచ్చింది లేదు. అడిగి అడిగి నెరవడ్డారు. అయినా ఊయలేదు కూయలేదు. అందుకే ఈ బంగ్లా ఓనర్లు కాలేజీకి తాళం వేసుకొని పోయారు, పిల్లలేమో బయట. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. మెడికల్ కాలేజ్ అంటే ఏమనుకుంటురో అసలు. ఇంట్లోనే కదా డాక్టర్ పని నేర్చుకొని ట్రీట్మెంట్లు చేసేది. కానీ చదువులేమో గిట్ల అయిపోయా మన కాడ. ఏమని అంటేనేమో రేవంత్ సార్కు బాగా కోపం వస్తుంది. ప్రతిదానికి నా మీద పడతారేంది అని అంటాడు. మరి చదువుల మంత్రి రేవంత్ సారేనాయే, ముఖ్యమంత్రి కూడా రేవంత్ సారేనాయే. మరి మెడికల్ కాలేజీకి కిరాయి కూడా కట్టకుంటే ఎట్లా? అందగత్ర పోటీలకైతే 100 కోట్లు వస్తాయి. ఈ పిల్లలు చదివి డాక్టర్లను చేసే కాలేజీకి మాత్రం కిరాయి ఇవ్వడానికి మనసు రాలే. అంటే సార్కు చదువుల మీద ఎంత పాయరమో చూడు. గిసోంటి చదువులు చదివినాక వీళ్ళు ఏం డాక్టర్లు అవుతారు. ఇక రేవంత్ సారు ఏంది సార్ ఏ కోసా? అరే అసలు నీకు చదువులు అంటేనే ఇష్టం లేదా, లేకుంటే తెలంగాణ పిల్లలు చదువుకునడం నచ్చదా? గింత అన్యాలమా? గిట్లనే అడుగుతుర్రు ఈడ చదువుకునే పిల్లలు.